అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. సిటీ బ్యూటిఫుల్ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు డాక్టర్ కేశవరెడ్డి గారు. మెట్లన్నీ ఎక్కి నా గదిలోకి వచ్చేటప్పటికి నా ముఖమంతా చెమట పట్టింది. తలుపులు తెరిచి లోపల అడుగు పెట్టగానే ఒక కాగితం నా కాళ్ళ కింద పలపలమంది. వంగి దాన్ని చేతిలోకి తీసుకున్నాను. ఇది ఇందాక నేను చదివిన నోటీసు తాలూకు ప్రతి. బహుశా నేను మెసహాల్లో ఉన్నప్పుడు ఆఫీసు ప్యూన్ దానిని తలుపు సందు గుండా లోపల పడేసి ఉంటాడు. దాన్ని మడిచి టేబుల్ మీదకు గిరవాటు పెట్టాను. కాళ్ళ చెప్పులు కూడా తీయకుండా మంచం మీద వెళ్ళకిలా పడుకున్నాను. మోచేతిని మడిచి ముంజేతిని నుదుటి మీదుంచుకున్నాను. ఫ్యాన్ మీద నా ప్రతిబింబం తలక్రిందులుగా వికృతంగా కనిపిస్తుంది. నిశ్శబ్దంగా ఉన్న నా గదిలోకి కిటికీ గుండా ఎన్నో శబ్దాలు వినిపిస్తున్నాయి. మా హాస్టల్కు దక్షిణంగా రోడ్డు కవతల సిఆర్పి క్యాంప్ ఉంది. జవాన్లు రైఫిల్ కాల్చడం ప్రాక్టీస్ చేస్తున్నారు. గాలిలో ప్రేలిన తూటాలు ఉండుండి చప్పుడు చేస్తున్నాయి. కొంతసేపటికి నా గది తలుపు మీద చప్పుడైంది. ఎవరో నన్ను దేవి దేవి అని పిలుస్తున్నారు. ఆ కంఠాన్ని నేను గుర్తించాను. బహుశా వాళ్ళు నన్ను ఓదార్చడానికి వచ్చి ఉంటారు. నేను పడుకునే డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్ అని అరిచాను. తలుపు మీద చప్పుడు ఆగిపోయింది. కానీ తలుపు బయట తగ్గు స్థాయిలో మాట్లాడుకుంటున్న కంఠాలు చాలాసేపటి దాకా వినిపిస్తూనే ఉన్నాయి. హాస్టల్ కిచెన్లో హెడ్ కుక్ ఎవరినో తిడుతుండటం వినిపిస్తోంది. మరికొంతసేపటికి డీగోలు వికృతంగా ఏడవటం వినిపించింది. నేను లేచి కిటికీ వద్ద నిలబడి బయటకు చూశాను. పొగబారిన కిటికీ గుండా ఏమీ కనిపించలేదు. టేబుల్ మీదున్న సిగరెట్ తీసుకుని ముట్టించుకుని కిటికీ దగ్గరే నిల్చున్నాను. క్రమక్రమంగా డీగోలుగాడి ఏడుపు తగ్గిపోయింది. వాడు చేసే పనుల్లాగే వాడి ఏడుపు వికృతంగా ఉంటుంది. ఒకసారి కాలితాపు తిన్న కుక్కపిల్లలాగా, ఒకసారి బడిత దెబ్బ తిన్న గాడిదలాగా ఏడుస్తాడు. కిటికీ దగ్గర నిలబడి ఒకదాని వెంబడి ఒకటి 4 సిగరెట్లు కాల్చాను. డీగోలుగాడి ఏడుపు ఆగిపోయింది. తుపాకీ కాల్పులు ఎడతెగకుండా వినిపిస్తూనే ఉన్నాయి. సిగరెట్ పొగతో నా గది నిండిపోయింది. పొగ బయటకు పోవడం లేదు. గాలి ఆకులు అల్లాడకుండా ఉక్కపోస్తున్నది. బహుశా సాయంత్రానికి కానీ రాత్రికి కానీ వర్షం రావచ్చు. ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ చేశాను. ఫ్యాను విసవిస చప్పుడు చేస్తూ తిరగసాగింది. కుర్చీని మంచం వద్దకు జరిపాను. కుర్చీలో కూర్చుని కాళ్ళను మంచం మీద పెట్టుకుని సిగరెట్ ముట్టించుకుని ఆలోచించసాగాను. ఆ ప్రిన్సిపాల్ గాడు నా కొంప ముంచుతున్నాడు. తెగని కత్తితో నా గొంతు కోస్తున్నాడు. ఇప్పటి నుండి 6 నెలల పాటు, అంటే డిసెంబర్ దాకా నేను వ్యర్థ జీవితం గడపాలి. చదివిన సిలబస్ మళ్ళీ చదవాలి. చేసి విసిగిపోయిన ప్రాక్టికల్స్ మళ్ళీ చేయాలి. అన్నింటికన్నా దారుణమైన పర్యవసానం మరొకటుంది. నా జూనియర్స్ నాకు క్లాస్మేట్స్ అవుతారు. నేను ర్యాగ్ చేసిన వాళ్ళ పక్కన కూర్చుని క్లాసులు వినాలి. వాళ్ళతో కలిసి ప్రాక్టికల్స్ చేయాలి. ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతుండటం వల్ల పొగ కిటికీ గుండా బయటకు పోతూ ఉంది. మరొక వైపున నా చేతిలోని సిగరెట్ పొగలు కక్కుతూనే ఉంది. బూడిద నేల మీదకి రాలి ఫ్యాన్ గాలికి గదంతా పరుగెడుతోంది. థియరీ క్లాస్లో 80% అటెండెన్స్ ఉండాలట. ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాక్సీ అటెండెన్స్ అంతా కలిసి 20% ఉండొచ్చు. ఈ కాలేజీలో జాయిన్ అయ్యే ముందు కాలేజీ కాన్స్టిట్యూషన్ను నేను బట్టి పెట్టలేదు. కనుక ఈ 80% అటెండెన్స్ని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ముందుగా తెలిసి ఉంటే ఆఫీసు క్లర్క్కు ఒక బీరు బాటిల్ కొనిచ్చి కావలసినంత అటెండెన్స్ వేయించుకుని ఉందును. ఇప్పుడు మరీ ఆలస్యం అయిపోయింది. మళ్ళీ గది తలుపు మీద ఎవరో తడుతున్నారు. నా ప్రస్తుత పరిస్థితి మీద సానుభూతి చూపడానికి వాళ్ళు తహతహలాడుతున్నారు. వాళ్ళు లోపలికొచ్చి వీఆర్ సారీ, యు ఆర్ లారీ అంటూ గోళ్ళు గిల్లుకుంటూ నా మంచం మీద కూర్చోవడం నాకు ఇష్టం లేదు. అవన్నీ బూటకపు మాటలని నాకు తెలుసు. నేను లేచి తలుపు బోల్ట్ పెట్టి గెట్ ది హెల్ అవుట్ ఆఫ్ హియర్, లీవ్ మీ ఎలోన్ అరిచాను. నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు. సిగరెట్ని పడేసి గదిలో పచార్లు చేయసాగాను. ఇంతకు క్రితం నాకెప్పుడూ ఇలాంటి పరిస్థితి దాపురించలేదు. నా గది తలుపు మీద తట్టిన వాళ్లను లోపలికి రానిచ్చి సంప్రదించాలనిపించింది. ఇంబైసెల్ ముండా కొడుకులు. ఒక్కొక్కడు డజన్ల కొద్దీ ఇడ్లీలు తినేసి పండ్లు కుట్టుకుంటూ నా మంచం మీద కూర్చుంటారు. ఎందుకు కొరగాని బూటకపు సానుభూతి చూపటమే గాని పనికొచ్చే సలహా ఏదీ చెప్పరు. పండ్లు కుట్టుకుంటూ నా అగ్గిపెట్టెల పుల్లలన్నింటినీ ముగించేస్తారు. పుసికండ్లను ముక్కులను తుడుచుకుంటూ నా టవల్ను ఖరాబు చేస్తారు. ఇందులో సమస్య ఏముందిరా, సూట్ కేసు సర్దుకుని ఇంటికి వెళ్ళు అని సెలవిచ్చినా ఇస్తాడు. ఇలాంగో తప్ప ఈ హాస్టల్లో ఉండే వాళ్ళంతా ఇంబైసెల్ వెధవలే. దురదృష్టవశాత్తు ఇలాంగో ప్రస్తుతం ఇక్కడ లేడు.
2 వారాల క్రితం వాడికి పెళ్ళయింది. పెండ్లి మద్రాసులో జరిగింది. మేమంతా పెండ్లికి వెళ్ళి వచ్చాం. రేపు జరగబోయే పరీక్షకు వాడు కూడా కూర్చోవలసి ఉంది. వాడు సాయంత్రానికో రాత్రికో తప్పకుండా హాస్టల్ చేరుకుంటాడు. వాడు గనుక ఉండి ఉంటే నాకు మంచి సలహా ఇచ్చి ఉండేవాడు. నా పక్కన కూర్చుని నా భుజం చుట్టూ చేతులేసి, నిన్ను డీటైన్ చేయడానికి ఈ ప్రిన్సిపల్ గాడెవడ్రా? అటెండెన్స్ని బట్టి శిక్షించడానికి మనమేమి పెరోల్లో ఉన్న ఖైదీలమా? లే, నేరుగా ప్రిన్సిపల్ గాడి ఆఫీస్కెళ్ళు. కాలేజీ కాన్స్టిట్యూషన్ వాడి కళ్ళ ముందరే చించి తగలబెట్టు. ఇందా అగ్గిపెట్ట. వాడి కాలరు టైని ఒడిసి పట్టుకొని హాల్ టికెట్ ఇప్పించమని అడుగు అని చెప్పి ఉండేవాడు. నేను వెంటనే పచార్లు చేయటం ఆపేశాను. ప్రిన్సిపల్ గాడి ఆఫీసుకు బయలుదేరసాగాను. తెల్లరంగు మీద ఎర్రటి చారలున్న చొక్కా తొడుక్కున్నాను. తొందరలో మేజోళ్లను తిరిగేసి తొడుక్కుని మళ్ళీ వాటిని తీబుద్ధి కాక వాటి మీద అలాగే షూ తొడుక్కున్నాను. ఒక జేబులో సిగరెట్ పెట్టె, మరో జేబులో అగ్గిపెట్టె వేసుకున్నాను. టేబుల్ మీదున్న నోటీసును తీసుకుని మరోసారి చదివి జేబులో పెట్టుకున్నాను. నేను ఆఫీసు చేరేటప్పటికి 10:30 అయింది. ప్రిన్సిపల్ గాడిని చూడాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. ఎంజీఆర్ సినిమా మొదటి రోజున మొదటి షోకు టికెట్ సంపాదించడం ఎంత కష్టమో వీడిని కలవటం అంత కష్టం. ముందు పిఏ గాడిని కలవాలి. వాడు ఇంటర్వ్యూ స్లిప్ ఇస్తాడు. ఆ స్లిప్లో దిక్కుమాలిన అన్ని కాలమ్స్ ఉంటాయి. వాటినన్నింటినీ నింపాలి. వాడిచ్చే అపాయింట్మెంట్ ప్రకారం వెయిటింగ్ రూమ్లో కూర్చుని 1/2 ప్యాకెట్ సిగరెట్లు కాల్చాలి. పిఏ గాడి గది తలుపు మూసి ఉంది. కానీ లోపల ఫ్యాను తిరుగుతుండటం కనిపిస్తోంది. ముండా కొడుకు లోపలే ఉన్నట్టున్నాడు. పనివేళలో తలుపు వేసుకుని ఏమి వెధవ పనులు చేస్తున్నాడో. తలుపు మీద తట్టాను. లోపల నుంచి ప్లేటు, గ్లాసులు సర్దుతున్న చప్పుడు వినిపించింది. కాసేపు ఆగి మళ్ళీ తట్టాను. కమిన్ ప్లీజ్ అని వినిపించింది. తలుపు నెట్టి లోపలికెళ్ళాను. పిఏగాడు టేబుల్ మీద ప్లేట్లో ఇడ్లీలు పెట్టుకుని తింటున్నాడు. వీడు కూడా నాలాగా కాలేజీ కాన్స్టిట్యూషన్ చదువుకున్నట్టు లేడు. పిఏగాడు ఇడ్లీలు పడేసి నములుతూ సిట్ డౌన్ ప్లీజ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడు. నేను తీరిగ్గా కూర్చుని వాడు ఇడ్లీలు తినే పాటవాన్ని చూడ్డానికి రాలేదు కనుక నిలబడే నేను ప్రిన్సిపల్ను చూడాలి అన్నాను. పిఏగాడు వై అంటూ వంగి ఎడం చేత్తో ఇంటర్వ్యూ స్లిప్ తీసిచ్చాడు. వాడి ప్రశ్నకు నేను సమాధానమేలేదు. వై అనే కాలం ఆ స్లిప్పులో ఎలాగో అఘోరించి ఉంటుంది. దాన్ని నేను చచ్చినట్టు నింపాలి. మధ్య వీడికి సమాధానం ఇవ్వటం ఎందుకు? నేను పెన్ కోసం జేబులన్నీ తడిమి పెన్ కాసి ఇస్తారా అన్నాను. పిఏ చిరాకు పడలేదు. పైగా తెర మీద కేఆర్ విజయలాగా నవ్వుతూ ఫైల్ కిందుండే పెన్ను తీసిచ్చాడు. ఇంటర్వ్యూ స్లిప్ను సిగరెట్ పెట్టె మీద పెట్టి రాయసాగాను. వై అనే కాలంలో పర్సనల్ అని రాసి పూర్తి చేసేటప్పటికి పెన్ పట్టుకుని ఉండిన 3 వేళ్ళు బ్లూ ఇంకుతో తడిసిపోయాయి. ఆ వేళ్లను పిఏగాడి మూతి మీద రుద్దాలనిపించింది. ఇంబేసల్ ముండా కొడుకు సారీ కూడా చెప్పలేదు. పిఏగాడు ఒక చేత్తో ఇడ్లీలు తింటూ మరో చేత్తో స్లిప్పును పట్టుకుని చదవసాగాడు. వాడి కుడి చేతి చిటికిన వ్రేలు మొదలుకొని బొటన వ్రేలు దాకా అన్నీ ఇంకుతో తడిసిపోయి ఉన్నాయి. వాడు ముట్టుకున్న ఇడ్లీలన్నీ నీలం రంగును సంతరించుకుంటున్నాయి. ఇడ్లీలను ఇంకుతో చట్నీతో కలిసి దిగమింగుతున్నాడు. పిఏ స్లిప్పును చదివి పక్కన పెట్టుకొని వెయిటింగ్ రూమ్లో కూర్చో, 11:30కు ప్రిన్సిపాల్ను చూడొచ్చు అన్నాడు. నో, నేను వెంటనే చూడాలి. చాలా అర్జెంటు పని. అయితే నేనేమీ చేయలేను. ప్రిన్సిపాల్ 11:30కు కానీ ఆఫీసుకు రాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? రేడియాలజీ డిపార్ట్మెంటులో ఉన్నాడు. అవసరమైతే వెళ్ళి అక్కడే కలువు. ఇంబైసెల్ వెధవ. ఈ మాట అప్పుడే చెప్పాల్సింది. ఇంటర్వ్యూ స్లిప్ తీసి నలిపి చెత్తబుట్టలో పడేసి థ్యాంక్ యూ అని బయటకు నడిచాను. పిఏగాడు క్లోజ్ ది డోర్ ప్లీజ్ అని అరిచాడు. రేడియాలజీ డిపార్ట్మెంట్ ఆ చివరన ఎమర్జెన్సీ వార్డు వెనక ఉంది. విషయమేమిటంటే మా ప్రిన్సిపాల్ ఆఫీసులో ప్రిన్సిపాలే కాక రేడియాలజీ డిపార్ట్మెంట్కు హెడ్ కూడా. ఒక చేత్తో ప్రిన్సిపాల్ గిరిని మరో చేత్తో హెడ్ గిరిని వెలగబెడుతున్నాడు. సవ్యసాచి అన్నమాట. రేడియాలజీ డిపార్ట్మెంట్ ముందర ఒకదాని వెనుక ఒకటిగా బెంచీలు వేసి ఉన్నాయి. పేషెంట్ల కోసం వేసి ఉన్న బెంచీల మీద ఎక్స్రే టెక్నీషియన్లు కొలువుదీరి ఉన్నారు. మొత్తం 22 మంది. కౌరవ సైన్యంలాగా ఉన్నారు. ఎవడి చేతిలో చూసినా సినిమా పత్రికలే ఉన్నాయి. అవి చేతిలో లేని వాళ్ళు కొండనాలుక కనిపించేలాగా ఆవులింతలు తీస్తూ కూర్చుని ఉన్నారు. ఒక టెక్నీషియన్ను నిద్రలేపి ప్రిన్సిపాల్ ఎక్కడ ఉన్నారు అని అడిగాను. వాడు గుహలాగా నోరు తెరిచి కళ్ళలో నీళ్ళొచ్చేదాకా తీరిగ్గా ఆవులించి ఏమిటి అన్నాడు. నేను ప్రిన్సిపాల్ని కలవాలి. ఆయన ఎక్కడున్నారు?
ప్రిన్సిపాల్ని కలవటం ఇప్పుడెలా కుదురుతుంది? ఆయన డార్క్ రూమ్లో ఉన్నారు, ఎక్స్రే రీడింగ్ జరుగుతోంది అంటూ వాడు డార్క్ రూమ్ వైపు చేయి చూపించాడు. డార్క్ రూమ్ తలుపు మూసి ఉంది. తలుపు మీద ఎక్స్రే రీడింగ్ జరుగుతోంది, దయచేసి డిస్టర్బ్ చేయకండి అనే బోర్డు వేలాడుతోంది. ఎక్స్రే రీడింగ్ ఎంతసేపు జరుగుతుంది? చాలాసేపు అవుతుందా అని అడిగాను. చాలాసేపు ఏమీ పట్టదు, ఓ 10 నిమిషాల్లో అయిపోవచ్చు. ఈరోజు ఎక్స్రేల సంఖ్య అట్టే ఎక్కువ లేదు. నేను ఇంకా ఏదో అడగబోయాను కానీ వాడు అప్పటికే బెంచ్ మీద జారిగిల పడి కళ్ళు మూసుకున్నాడు. నేను ఎక్స్రే రీడింగ్ అయిపోయేదాకా అక్కడే వెయిట్ చేయదలుచుకున్నాను, కానీ ఈ టెక్నీషియన్ల మధ్య కూర్చోదలుచుకోలేదు. వీళ్ళ కునికిపాట్లు, ఆవలింతలు చూస్తుంటే విసుగు, అలసట, చెవుడు, చత్వారము, ముసలితనము అన్నీ ఊకమ్మడిగా ఆవరించేటట్టున్నాయి. కొంత దూరంగా వెళ్ళి గోడ వెంబడి పచార్లు చేయసాగాను. టైల్స్ పరిచి ఉన్న ఫ్లోర్ మీద బూట్లు టక్కు టక్కుమనిపిస్తూ నడవటం నాకు చాలా ఇష్టం. అలా పచార్లు చేస్తూ సిగరెట్ కాల్చడం ఇంకా ఇష్టం, కానీ ఇక్కడ సిగరెట్ కాల్చడానికి వీలు పడదు. డార్క్ రూమ్కి ఎదురుగా రేడియం గది ఉంది. ఈరోజు బుధవారం కనుక రేడియం గది వద్ద చాలా సందడిగా ఉంది. ప్రతి బుధవారం రేడియం థెరపీ ఇవ్వడానికి క్యాన్సర్ పేషెంట్లను స్ట్రెచ్చర్ మీద తీసుకొస్తారు. కారిడార్ వెంబడి స్ట్రెచ్చర్లు రైలు పెట్టెల వలె వరుసగా నిలబడి ఉన్నాయి. ఒక స్ట్రెచ్చర్ రేడియం గదిలోంచి బయటికి రాగానే మరొకటి లోపలికి పోతుంది. వార్డు బాయ్ స్ట్రెచ్చర్ను లోపలికి తీసుకుపోయాక రోగి తాలూకు బంధువులు కండ్లు తుడుచుకుంటూ గది బయట బెంచి మీద కూర్చుంటున్నారు. డార్క్ రూమ్ తలుపు ఇంకా మూసే ఉంది. తలుపు మీద ఆ వెధవ బోర్డు వేలాడుతూనే ఉంది. ఇలా పచార్లు చేస్తూ ఎంతసేపు ఉండగలను? వాళ్ళ తలుపులు తెరిచేలోగా నా కాళ్ళు అరిగిపోయేలా ఉన్నాయి. ఆ బోర్డు తీసి రోడ్డు కవతల పడేటట్టు గీరవాటు పెట్టి తలుపు మీద తన్నాలనిపించింది. ఇంతలో తలుపు తెరుచుకుంది. ఆ చీకటి గదిలో నుంచి తెల్లటి ఓవర్ కోట్లు ధరించి ఉన్న జూనియర్ డాక్టర్లు తెల్ల ఎలుగుబంట్లలా బయటకు వస్తున్నారు. చివరిగా బయటపడిన ఎలుగుబంటిని, ప్రిన్సిపాల్ని చూడొచ్చా? ఈజ్ హీ ఫ్రీ అని అడిగాను. ఎస్, యూ కెన్ సీ హిమ్ అంది ఎలుగుబంటి. నేను గదిలోకి అడుగుపెట్టాను. ప్రిన్సిపాల్ గారు గదిలో ఉన్న 4 లైట్లను ఒక్కొక్క దాన్నే ఆన్ చేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్రిన్సిపాల్ గారు వెనక్కు తిరిగి, ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడు. నా కోసం ఏమీ చేయనక్కర్లేదు, నిల్చున్న చోటే విరగబడి చావు, అది చాలు. నేను వాడి టేబుల్ వద్దకు నడిచాను. చాలాసేపటి నుంచి కిటికీలన్నీ మూసి ఉండటం వల్ల గదిలో ఉక్కగా ఉంది. ప్యూన్ చప్పుడు చేసుకుంటూ తలుపులు తెరుస్తున్నాడు. ఏమి కనిపించిందో ఏమో, ప్రిన్సిపల్ నా ముఖంలోకి తొంగి చూసి, వాట్ ఈస్ ది మ్యాటర్ యంగ్ మ్యాన్ అన్నాడు. మ్యాటర్ ఏమైతేనేమి ఓల్డ్ మ్యాన్, నువ్వు ఆర్చేవాడివా తీర్చేవాడివా? నా ప్యాంటు జేబులో నుంచి నోటీసుని తీసి అతడి చేతిలో పెట్టాను. అతడు దాన్ని విప్పి చూసి, ఓ, అయితే దేవదాస్ నువ్వేనన్నమాట. నేను అతనికి అడ్డు వస్తూ, ఎక్స్క్యూజ్ మీ సార్, నా పేరు దేవీదాస్ అన్నాను. ఐఆమ్ సారీ దేవీదాస్, నీ పేరు నాకు బాగా పరిచయం, కానీ నీ ముఖం నాకు గుర్తులేదు. ఎలా గుర్తుంటుంది? పీజీ సీట్ల కోసమో స్పాన్సర్షిప్ల కోసమో నీ చుట్టూ తిరిగే వాళ్ళ ముఖాలే నీకు గుర్తుంటాయి. నా ముఖం ఎలా గుర్తుంటుంది? నా ముఖమైనా చూడకుండా, నాతో మాటైనా మాట్లాడకుండా నా గొంతు కోసావు. కర్కోటపు ముండా కొడక. ప్రిన్సిపాల్ గారు నోటీసుని టేబుల్ మీద పడేసి తన కుర్చీలో కూర్చుని, దీన్ని పట్టుకుని నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళవలసింది అన్నాడు. ఇందులో మీరే సంతకాలు చేశారు కదా సార్. అతను కౌబాయ్ సినిమాలలో విలన్లాగా భుజాలు ఎగరేసి, వెల్, నేను సంతకం చేశాను నిజమే, కానీ నిర్ణయం నాది కాదు. మీ అనాటమీ ప్రొఫెసర్ నిన్ను పంపడానికి రికమెండ్ చేయలేదు అన్నాడు. వీడప్పుడే న్యూ టెస్టిమెంట్లో పిలాతులాగా చేతులు కడిగేసుకుంటున్నాడు, లేదా దులిపేసుకుంటున్నాడు. ఈ కాలేజీలో ఒక విద్యార్థికి మంచి జరిగినా చెడ్డ జరిగినా బాధ్యత మీదే కదా సార్ అన్నాను. లిజన్ యంగ్ మ్యాన్, నీకు అనాటమీ సబ్జెక్టు టీచ్ చేసింది నేను కాదు. పాథాలజీలో నీకున్న నాలెడ్జిని అంచనా వేసింది నేను కాదు. అవన్నీ నేనే చేస్తే మరిక ప్రొఫెసర్లు ఎందుకు? నా నాలెడ్జిని అంచనా వేసే పనిని ప్రొఫెసర్లే చేస్తే మరి ఎగ్జామినేషన్లు నడపటం ఎందుకు సార్? ఎగ్జామినేషన్కు వెళ్ళే అర్హత నీకుందా లేదా అన్నది ముందుగా ప్రొఫెసర్లు నిర్ణయిస్తారు. సంవత్సరం పొడుగునా నువ్వు చూపిన ప్రోగ్రెస్ని బట్టి. సంవత్సరం పొడుగునా జరిగిన సెమిస్టర్ టెస్టుల్లో నాకెప్పుడూ ఫెయిల్ మార్కులు రాలేదు సార్. నా రికార్డులు మీరు చూసే ఉంటారు. ప్రిన్సిపాల్ గారు, నిజమే, నీ రికార్డులన్నీ చూసాం, నీకెప్పుడు ఫెయిల్ మార్కులు రాలేదు అని మరేదో చెప్పబోయి తెకమక పడుతున్నట్టు ఇటు అటు చూశాడు. ప్యూన్ గోడవారిన నేల మీద కూర్చుని ఇందాక రివ్యూ చేయబడిన ఎక్స్రేలను డిపార్ట్మెంట్ వారీగా కట్టగట్టాడు.
ఆ కట్టలను ఎత్తి భుజం మీద పెట్టుకొని బయటకు నడిచాడు. ప్రిన్సిపాల్ గారు ప్యూన్తో, అరుణాచలం, ఇంకా రివ్యూ చేయవలసిన ఎక్స్రే 1-2 మిగిలిపోయి ఉంటే పట్టుకురా, నేను ఆఫీసుకు వెళ్ళాలి అన్నాడు. ప్యూన్ అలాగే సార్ అనేసి బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత ప్రిన్సిపల్, ప్లీజ్ సిట్ డౌన్ అన్నాడు. నేను చప్పుడు చేయకుండా కుర్చీని లాక్కొని కూర్చున్నాను. ప్రిన్సిపల్ గారు ముందుకు వంగి మోచేతులను టేబుల్ మీద ఉంచుకొని, ది పాయింట్ ఈజ్, విషయాలను పుస్తకాల్లో చదవటానికి, లెక్చరర్ల నోటి నుంచి ప్రాక్టికల్గా వినటానికి చాలా తేడా ఉంది అన్నాడు. మీరు అంటున్నదేమిటో నాకు అర్థం కావట్లేదు సార్. మీరు ప్రాక్టికల్స్ని గురించి మాట్లాడుతున్నారనుకుంటాను. నాకు ప్రాక్టికల్స్ క్లాస్లో 100% అటెండెన్స్ ఉంది. అది కూడా మీరు నా రికార్డుల్లో చూసి ఉంటారు. ఎస్, నీకు ప్రాక్టికల్ క్లాసుల్లో 100% అటెండెన్స్ ఉందని మీ డిమాన్స్ట్రేటర్ కూడా చెప్పాడు. అంతేకాదు సార్, నేను సెలవు రోజుల్లో కూడా డిమాన్స్ట్రేటర్ వద్ద పర్మిషన్ తీసుకుని ప్రాక్టికల్స్ చేశాను. ప్రాక్టికల్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత కాంప్లికేటెడ్ ఎక్స్పెరిమెంట్ అయినా సరే కళ్ళు మూసుకుని చేసేస్తాను సార్. ఇంతలో ప్యూన్ తలుపు తెరుచుకుని లోపలికి వచ్చాడు. ఒక ఎక్స్రేను ప్రిన్సిపాల్కి అందించి, అదొక్కటి మిగిలిపోయింది సార్ అన్నాడు. ప్రిన్సిపల్ గారు ఎక్స్రేను ఇల్యూమినేటర్కు ఫిక్స్ చేసి తదేకంగా కొంతసేపు చూశాడు. తర్వాత పెన్ తీసుకుని రిపోర్ట్ రాయబోతూ ఆగి, కమాన్ యంగ్ మ్యాన్, ఈ ఎక్స్రేలో ఏమి కనిపిస్తుందో చెప్పగలవా అన్నాడు. అది ఊపిరితిత్తుల ఎక్స్రే. కుడివైపు పైభాగాన దూదిపింజ వలె తెల్లటి ఛాయ ఉంది. ప్రిన్సిపల్ గారు గూఢంగా నవ్వి, కోర్స్ నువ్వు సెకండ్ ఇయర్ స్టూడెంట్వని నాకు తెలుసు. సెకండ్ ఇయర్ వాళ్లకు ఎక్స్రే రీడింగ్ తెలిసి ఉండవలసిన అవసరం లేదు. అయినా ట్రై చేయి అన్నాడు. ఆ ఊపిరితిత్తుల్లో ఏముందో నాకు తెలుసు కానీ స్టూడెంట్ వెధవలు కరెక్ట్ డయాగ్నోసిస్ చెప్పేయటం ప్రొఫెసర్లకు, ప్రిన్సిపాల్కు నచ్చదు. అన్నీ మేమే చెప్పేస్తే వాళ్ళ బట్టతలలకు, నెరిసిన మీసాలకు విలువేముంది? కానీ నేనిప్పుడు వీడి బోడి అహంకారాన్ని గౌరవిస్తూ నీళ్లు నమలదలుచుకోలేదు. నేను చెప్పే సమాధానాన్ని బట్టి వాళ్ళు నాకు విధించిన ఉరిశిక్ష తప్పిపోవచ్చు. చెప్పమంటారా సార్? ప్రిన్సిపల్ గారు గడ్డం కింద పిడికిల్ని పెట్టుకొని, గో ఆన్ ప్లీజ్ అన్నాడు. ఆ ఊపిరితిత్తుల్లో ట్యూబర్కులోసిస్ ఉంది సార్. ఊపిరితిత్తుల్లో ఏ భాగాన ఉందో చూపించు. కుడివైపున అప్పర్ లోబులా ఉంది సార్ అంటూ వేలు పెట్టి చూపించాను. ప్రిన్సిపాల్ గారు గడ్డం కింద నుంచి పిడికిల్ని తీసివేసి, గుడ్, ఐ మస్ట్ సే వెరీ గుడ్ అని ఇల్యూమినేటర్ నుంచి ఎక్స్రేని తీసి టేబుల్ పైన వేసి, వన్ మోర్ క్వశ్చన్, నీ డయాగ్నోసిస్ని రూఢీ చేసుకోవడానికి ఏమి చేయాలి అన్నాడు. స్ఫుటం పరీక్ష, ట్యూబర్కులోసిస్ టెస్ట్ చేయాలి సార్. ప్రిన్సిపాల్ గారు, గుడ్, ఐ యామ్ ప్లీజ్డ్ అని రిపోర్టింగ్ స్లిప్ మీద నేను చెప్పింది యథాతథంగా రాశాడు. అతడు కుర్చీలో వెనక్కు వాలి భారంగా నిట్టూర్చి, వెల్ యంగ్ మ్యాన్, నువ్వు ఇంటెలిజెంట్ స్టూడెంట్వని నాకు అర్థమవుతోంది. కానీ నీ సమస్యను నేను తీర్చలేను అన్నాడు. ముండా కొడుకు నన్ను ఆకాశానికి ఎత్తినట్టు ఎత్తి నేల మీద కుదేశాడు. ఇప్పుడు నేను ఎగ్జామినేషన్ రాయకుంటే నాకు చాలా నష్టం వస్తుంది సార్. నా కెరీర్ నాశనమవుతుంది. మరి నువ్వు ఇవన్నీ ముందుగానే ఆలోచించి ఉండాల్సింది. 80% అటెండెన్స్ ఉండాల్సిన చోట 20% కూడా లేకుంటే నేనెలా సహాయం చేయగలను? ఐ యామ్ హెల్ప్లెస్. నో సార్, మీరు అనుకుంటే నాకు తప్పకుండా సహాయం చేయగలరు. ప్రిన్సిపల్ గారు, యు ఆర్ మిస్టేకెన్ మై బాయ్, యు ఆర్ మిస్టేకెన్. ప్రిన్సిపాల్ అయినంత మాత్రాన ప్రొఫెసర్ల నిర్ణయాల్లో జోక్యం కలిగించుకునే అధికారం నాకు లేదు అంటూ వాచి చూసుకుని కుర్చీలోంచి లేచాడు. కుర్చీకి తగిలించి ఉన్న ఓవర్ కోటును తీసి తొడుక్కుంటూ, ఐఎమ్ సారీ ఫర్ యూ. ఏ విషయమూ మేమింకా యూనివర్సిటీకి తెలియజేయలేదు. నేను ఇవ్వగల సలహా ఒక్కటే, నువ్వు వెళ్ళి మీ ప్రొఫెసర్తో మాట్లాడు. అతడు ఒప్పుకుంటే నాకేమీ అబ్జెక్షన్ లేదు. ట్రై యువర్ లక్, బై అంటూ కోటు బొత్తాములు పెట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. పిలాతులాగా నేను మొదట అనుకున్నట్లే చేతులు కడిగేసుకున్నాడు లేదా దులిపేసుకున్నాడు. అనాటమీ డిపార్ట్మెంట్ 6వ ఫ్లోర్లో ఉంది. అక్కడికి చేరాలంటే 6 మిలియన్ల మెట్లెక్కాలి. ఆ మెట్లన్నీ ఎక్కుతూ ముసలివాడిని అయిపోదలుచుకోలేదు. దాని ప్రక్కే లిఫ్టు ఉంది. కానీ దాని తలుపు మీద ఇది రోగులకు మాత్రమే అని బోర్డుంది. వెధవ బోర్డులు. ఆసుపత్రి నిండా బోర్డులే. అయినా నేను లిఫ్టులోకి వెళితే లిఫ్ట్ నన్ను బయటకు గెంటేదు. వాడు గనుక పెదవి కదిపితే పండ్లు రాలగొట్టి పొట్లం కట్టి వాడి చేతిలో పెడతాను. అసలు ఇప్పుడు నేను పేషెంట్ కాదని ఎవడన్నాడు? ఉదయం ఆ నోటీసు చూసింది మొదలు నాకు మానసికంగా స్వస్థత లేదు. నేను కాకపోతే ఇంకెవడు పేషెంటు? లిఫ్ట్ బాయ్తో పేచీ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే 6వ ఫ్లోర్కి చేరుకున్నాను. లిఫ్ట్ నుంచి బయటకు వస్తూ టైం చూసుకున్నాను.
11:30 అయింది. అనాటమీ డిపార్ట్మెంట్ వైపు కారిడార్ వెంబడి నడవసాగాను. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.